జగన్ అంటే జనం, జగన్ అంటే ప్రభంజనం, జగన్ అంటే జన సునామీ. జనం అంటే జగనే. జగన్ అంటే జనంలో ఏమాత్రం తగ్గని అభిమానం, అదే ఆదరణ, అదే ప్రేమ. జగన్ కాలు బయట పెడితే చాలు రోడ్లన్నీ జనమయం, జన ప్రళయం. జనం ఇప్పటికీ జగన్ వెంటే ఉన్నారని మరోసారి ఈ పర్యటన రుజువైంది. తాడేపల్లి నుంచి వినుకొండ బయలుదేరిన జగన్కు అడుగడుగున నీరాజనం, అపూర్వ ఆదరణ, ప్రేమపూర్వక స్వాగతాలు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జనంలో జగన్ స్థానం ఏమాత్రం తగ్గలేదని తెలుస్తోంది. వినుకొండ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు, మరెన్నో సమస్యలు, మరెన్నో భద్రతా వైఫల్యాలు అయినా జగన్ అడుగు ముందుకే పడింది. ఈ 130 కిలోమీటర్ల ప్రయాణంలో పెద్ద సంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చి జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. జగన్ ఎన్నికల్లో మాత్రమే ఓడారు, జగన్ గుండెల్లో కాదు. ప్రజల హృదయాల్లో జగన్కు ఎప్పుడూ విజయమే. జగన్ను అధికారానికి దూరం చేశారు, కానీ జనానికి దూరం చేయలేకపోయారు. వినుకొండ జగన్ రాకతో జనం కొండగా మారిపోయింది. ఈ పర్యటన బాధిత కుటుంబానికి ఓ ఓదార్పు. ఈ పర్యటన ఓటమితో కుంగిపోయిన కార్యకర్తకు ఓ భరోసా. జగన్ వినుకొండ పర్యటన చూసి ఉండవల్లి కొంపలో ప్రకంపనలు చెలరేగాయి. జగన్ ఇప్పుడు తలుచుకుంటే ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పడేస్తారు. జగన్ ఒక్క పిలుపునిస్తే ఈ పాలకులు పారిపోతారు. ఈరోజు ఉదయం వినుకొండ బయలుదేరిన జగన్ను వినుకొండ వెళ్లకుండా ఆపటానికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసేశారు. ఒక డొక్కు వాహనాన్ని కేటాయించారు, అయినా ఆగలేదు. అడుగడుగున ఇబ్బందులు పెట్టారు, అయినా గమ్యం చేరకుండా ఆగలేదు. జగన్ అంటే ఒక వ్యక్తి కాదు, జగన్ ఒక ప్రజాశక్తి, ఒక ప్రజానాయకుడు, ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న ప్రజానేత. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ఆయనకు ఉన్న ఆదరణ తగ్గలేదు, జగన్కున్న ప్రజాభిమానం తగ్గలేదు, ఇంకా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఎలక్షన్లో ఏ విధంగా గెలిచారు అనేది ప్రజలను మభ్యపెట్టొచ్చు, కానీ తెలిసిన వాళ్ళను ఎవరూ మభ్యపెట్టలేరు. అమిత్ షాకి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చి డీలు కుదుర్చుకున్న తర్వాత పొత్తు పెట్టుకుని అధికారులందరినీ ప్రభావితం చేసి ఈవీఎం అనే మిషన్ ద్వారా గెలిచిన ఈ గెలుపేనా అని ప్రజలు అసహించుకుంటున్నారు. నిజాయితీగా గెలిచామని ఒక్కరు కూడా బయటకు వచ్చి చెప్పే దమ్ము ధైర్యం లేదు. పైన చెప్పినవన్నీ జరిగాయి అనడానికి ఈరోజు జగన్ వినుకొండ పర్యటనే సాక్ష్యం. అడుగడుగునా తరలి వచ్చిన ప్రజానీకమే అందుకు నిదర్శనం. ఓ పచ్చమంద, మీ పచ్చకూటమి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత దిగజారి ప్రవర్తించినా, ఎంతమందిని పొట్టన పెట్టుకున్నా, ఎంతమందిని బెదిరించినా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు భయపడరు అనేది గుర్తుపెట్టుకోండి. ఎస్పీ అనే వ్యక్తి కొత్తగా వస్తాడు. వచ్చిన 3 రోజుల కిందటే ఎస్పీ వస్తాడు. ఎస్పీ వచ్చిన 3వ రోజుకి హత్య జరుగుతుంది. ఇన్సిడెంట్ జరిగిన గంటలోపే ఎస్పీ బయటకు వచ్చి ఇది ఇద్దరు వ్యక్తిగత విషయాల వల్ల వాళ్ళకున్న మధ్యలో ఉన్న గొడవల వల్ల ఒకరిని ఒకరు చంపుకున్నారు అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఎప్పటికైనా వైఎస్ఆర్సీపీని జగన్ను అడ్డుకోవడం మీ తరం కాదు కదా, మిమ్మల్ని పుట్టించిన వాళ్ళ తరం కూడా కాదని తెలుసుకోండి. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి పాలనపై దృష్టి పెట్టండి. లేదంటే ప్రజలే మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని మరవకండి. ఖబర్దార్ పచ్చమంద, ఖబర్దార్ కూటమి అని వినుకొండ నినదించింది.